ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకుని వరంగల్ జిల్లా భూగర్భ శాఖ సహకారంతో మార్పు సొసైటీ ఆధ్వర్యంలో రాయపర్తి మండలం ఉగల్ గ్రామంలో నీటిని సంరక్షిద్దాం కరువు తరిమి కొడదాం ర్యాలీని నిర్వహించారు. అనంతరం రైతులు, పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జర్నలిస్ట్ బైరి రవి, భూగర్భ జల శాఖ అధికారి మెరుగు అశోక్, క్లస్టర్ ఏఈఓ పసరగుండ మనస్విని విచ్చేసి మాట్లాడారు. రోజు రోజుకు భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయని, భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే గొప్ప వరం నీరే అని అన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవడం ద్వారా ఎక్కువ విస్తీర్ణం సాగు చేసుకోవచ్చని అన్నారు. రైతులు అధునాతన పద్ధతులను పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పంట మార్పిడి చేసుకుని అధిక లాభాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్పు సొసైటీ వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ పోరెల్ల విప్లవ్, అడిషనల్ కోఆర్డినేటర్లు గేదెపాక శ్రీనివాస్, తోడేటి ఆంజనేయులు, రాయపర్తి సొసైటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, హైడ్రాలజిస్ట్ సర్దార్ గురుదేవ్ సింగ్, క్లస్టర్ ఏఈఓలు క్రాంతి, సాయి, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. లింకుడు గుంత ద్వారా మనం బోర్ రీఛార్జ్ చేస్తాము. వ్యవసాయ భూమిలో కూడా వాటర్ హార్వెస్టింగ్ షెడ్స్ కట్టుకుంటే మీకు అక్కడ వాటర్ స్టోరేజ్ అయితే అప్పుడు మాత్రమే మీ వ్యవసాయ భూమిలో ఉన్న బావిలో కానీ బోర్లో కానీ నీళ్ళు దొరికే అవకాశం ఉంటుంది. సో వాటర్ అలా వేస్ట్ చేయకండి. అండ్ ఇంకోటి ఇందులో అవకాశంగా మా వ్యవసాయ శాఖకు సంబంధించిన ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, అందరూ వరికి కన్వర్ట్ అయిపోతున్నారు. చిలకలను కూడా పొలాలుగా దున్నేసి. ఇందాక మన రైతు ఒకరు పేరు అయ్యలేదండి, మేము సదాశివగా డిస్కస్ చేసుకున్నాం. మేము ఇద్దరం అక్కడ గవర్నమెంట్ బోనస్ సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ సన్నవాట్లు ఏముంటుంది కాబట్టి మేము చిలకల్ని పొలాలు చేస్తున్నారు. అది వాస్తవమే, ఓకే, అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. అండ్ మీకు కూడా ఇంకో పెద్ద పెద్ద ఇప్పుడు వేరే దేశాల్లో పత్తి ఏరే మిషన్ కదా ఉన్నట్టు అవి టెక్నాలజీ డబుల్ చేయొచ్చు. ఈ ఇరిగేషన్ సిస్టమ్ చేంజ్ చేయాలి. మరి కాలువలు కట్టి పెడతారు, అట్లా కాకుండా నేను ఒడ్డు చేసి చేస్తాం. అట్లా కాకుండా మనం లిక్విడ్ సిస్టమ్ వాడుకోవాలి. అట్లా మనం తక్కువ నీటితో ఎక్కువ ఇరిగేషన్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత ఇక మనం నీళ్లు సేవ్ చేయాలంటే మనం వర్షం నీరు ప్రతి బొట్టును భూమిలో ఉంచాల్సిందే. అది ఏ విధంగా చేస్తుంటావు? ఇళ్ళలో అయితే మనం ఇంకుడు గుంటలు పెడతాం, మరి చేనుల మన వాగులను చెక్ డ్యామ్స్ కడతాము. తర్వాత ప్రతి రైతు తన పంట పొలంలో పెర్కులేషన్ ట్యాంక్స్ కట్టుకోవాలి. తర్వాత తన బోరు చుట్టూ ఇంకుడు ఉంటుంది, రీఛార్జ్ పెట్టి తీసుకోవాలి. అట్లా మనం నీరును భూమిలోకి పంపించాలి. ఆ టెక్నాలజీ వాడాలి. అట్లా మనం రైతు సోదరులు ప్రతి నీటిని వినియోగించుకొని పొదుపు చేస్తారని, వాళ్ళకు ఆ పిల్లలకు ఆసుపాసులలో కూడబెడతారు, భూగర్భ జలాలను కానీ నీటిని కూడబెడతారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం చేస్తున్నాం.